నిజాంపేట్ మండలంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. ప్రజల దూరభారం, ప్రయాణ ఖర్చులు, సమయాభావాన్ని తగ్గించేందుకే మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ప్రజావాణి బలోపేతానికి నోడల్ అధికారిని నియమిస్తామని వెల్లడించారు. ప్రజల నుండి వివిధ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. పరిష్కరించగల సమస్యలను తక్షణమే పరిష్కరించి, పరిష్కారం కాని అంశాలపై రాతపూర్వకంగా ఫిర్యాదుదారులకు సమాచారం అందించాలని అధికారులకు సూచించారు. మరిన్ని వివరాలకు చూస్తూనే ఉండండి. ప్రజావాణి టీవీ. కొన్ని మండలాలలో మంచి స్పందన వస్తుంది, కొన్ని మండలాల్లో స్పందన ఇంకా రావాల్సిన అవసరం ఉంది. మరి దాన్ని ఇంకా బలోపేతం చేయడానికి మరి నెక్స్ట్ వీక్ నుంచి ప్రతి మండలంలో కూడా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ని పంపించడం జరుగుతుంది. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ నేతృత్వంలో మరి ఎంఆర్ఓ, ఎంపీడీఓ, అదేవిధంగా ఇతర అధికారులందరూ కూడా మండల్ లెవెల్లోనే అందుబాటులో ఉంటారు. సో ప్రజలందరికీ కూడా మరి ఈరోజు నేను ఇక్కడ నిజాంపేట మండలంలో మండలి ప్రజావాణికి అటెండ్ కావడం జరిగింది. సో ప్రతి వారం కూడా ఏదో ఒక మండలంలో ప్రజావాణి కూడా నేను కూడా అటెండ్ కావడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సో అన్ని సమస్యలు కలెక్టరేట్కి రావాల్సిన పని లేదు. మండల్ ప్రజావాణి కూడా పెద్ద ఎత్తున అందరు మండల్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఉండే విధంగా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ని పంపించి మరి పగడబందీగా మరి ఎవరెవరైతే అప్లికేషన్ ఇస్తారో వాళ్ళకి రసీదు కూడా ఇచ్చుకుంటూ కూడా అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని వదిలేయకుండా ప్రతి ఒక్క గ్రీవెన్స్ని కూడా రెండు భాగాలుగా విభజించడం జరుగుతుంది. ఒకటి ఏమంటే యాక్చువల్గా గ్రీవెన్స్ అంటే నిజంగానే వాళ్ళది ఏదో ఒక ఫిర్యాదు ఉన్నట్టయితే దాన్ని మనం గ్రీవెన్స్ కింద తీసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే అప్లికేషన్ ఫర్ స్కీమ్స్. సో ఇప్పుడు నాకు కొత్తగా ఇందిరమ్మ ఇల్లు కావాలని ఎవరైనా అప్లై చేస్తే అది గ్రీవెన్స్ కాదు, అది ఒక అప్లికేషన్ ఫర్ ఎ స్కీమ్. సో పెన్షన్ కావాలని నాకు కొత్తగా వస్తే అది కూడా ఒక అప్లికేషన్ ఫర్ ఎ స్కీమ్. సో ఆ గ్రీవెన్సెస్ ఎన్ని, స్కీమ్స్కి అప్లికేషన్స్ ఎన్ని అని కూడా వాటిని సెగ్రిగేట్ చేసి గ్రీవెన్సెస్కి ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ గ్రీవెన్సెస్ అన్నీ కూడా మరి ఒక 2-3 వారాల లోపలనే అవన్నీ పరిష్కారం అయ్యే విధంగా ఫాలోఅప్ చేసి చూసుకోవడము. అదేవిధంగా స్కీమ్స్ ఏమైనా ఉంటే కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళేసి ప్రభుత్వ ఆదేశానుసారం ఆ స్కీమ్లను కూడా తొందరగా లాంచ్ చేసే విధంగా కూడా చూడడం అనేది జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా ఇంకొకసారి విజ్ఞప్తి అంటే మండల్ వైజ్ పెడుతున్న ప్రజావాణిని కూడా సద్వినియోగం చేసుకోవాలంటే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి.